పులివెందులను వణికిస్తున్న పులివెందుల దారుణ హత్య. అది పులివెందులు కాదు, జిల్లాను కాదు, దేశాన్ని కాదు, రాష్ట్రాన్ని కాదు, యావత్ ప్రపంచాన్ని గడగలాడిస్తుంది. ఆ మర్డర్ ఎలా జరిగిందంటే నరికి 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 ఇలా నరకడం వల్ల ఆ హత్య దారుణ ప్లేస్ అయితే ఒక ప్రపంచంలో క్రియేట్ చేసింది. అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఆ ప్లేస్ అయితే తీసుకోబోతున్నా. ఒకసారి మీరు ఇలా రండి. ఇది ఈ మర్డర్ జరిగిన ప్లేస్ అయితే ఇది. ఈ మర్డర్ జరిగిన ప్లేస్ లో పొడిచి పోవడం జరిగింది. ఆ పొడిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైతే సార్ ఇట్లాండి సార్, ఒక్క నిమిషం సార్. మీరు నిలబడిన ప్లేస్ లో నిన్న ఒక దారుణ హత్య జరిగింది సార్. జరిగింది సార్ ఒక హత్య సార్ నిన్న పులివెందుల్లోనే నరికి నరికి జరిగిన హత్యను మీరు ఏమంటారు సార్? నరికి నరికి సార్ ఏమంటున్నారంటే నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్ గా 6:35 నుంచి 6:40 లోపు జరిగింది అంటున్నారు. సార్ ఏమంటున్నారంటే ఈ స్కెచ్ చేసే ఈ డైరీలో ఆ మనిషి ఎవరైతే చనిపోయారో ఆ మనిషి రోజు ఇదే దారిలో పోతాడంట. ఈయన కూడా చూసినారంట. ఎట్లా సార్ మీకు పరిచయం ఆయన? నేను చూడలే, నాకు కావట్లేదు. ఎందుకున్నా నాకు దెంగులో చెట్టుకుంటాను పగవనైనా, ఎందుకున్నా నాకు దెంగులో చెట్టుకుంటాను పగవనైనా. నేను అట్లాగా సార్, ఒక నిమిషం సార్. అంటే ఇప్పుడు ఆయన చనిపోయిన వ్యక్తికి నీకు పరిచయం లేదు సార్? దావుడు మీ నిందలన్నీ నా మీద దెంగుతా పెట్టా, దావుడు మీ నిందలన్నీ నా మీద దెంగుతా పెట్టారా? అట్టగా సార్, అట్టగాదు ఇట్టగాదని నా గుత్తకి నీకు దెంగాలని చూస్తున్నావు కదా సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన వ్యక్తికి చంపిన వాళ్ళకి మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉంది సార్? నా లౌడగా పరిచయం లేదు. ఎవడగా నా మీద దెంగుతావే, దావుడు వాళ్ళ మీద పెడితే దెంగుతారట. సార్ మీ ఛానల్ వ్యూస్ వచ్చి ఏం చేస్తారు? మనసు సభ్యుని దెంగుతారు మీరు, జైలుకి దెంగుతారు మీరు. సార్ మేము ఒక టీవీ ఛానల్ నుంచి వచ్చినాం సార్. ఏ పిల్ల శాఖలు దెంగుతావా? ఏమన్నా నువ్వు ఇకారాలు దెంగుతున్నావా? దెంగుతారు వాళ్ళతో చెప్తాను సార్. రాష్ట్రంలో జరిగిన మర్డర్లకు అన్నిటికీ ఏమో కానీ నాకు పులివెందుల్లో నిన్న జరిగిన మర్డర్కి నాకు సంబంధం ఉంది అంటున్నా. మిస్టర్ సార్ మీ పేరు సార్? నాకు సంబంధం అన్న ఉందేనా నీకు? చెవులే దెంగినా నీకు. సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు సెఫీ అలియాస్ రొట్టె గారు. ఈయన ప్రపంచంలోనే తీవ్రవాద అల్ ఖైదాతో మనకి లింకులు ఉన్నాయని కూడా కొంచెం లింకు లేదు, నా లౌడా లేదు, నా కాడ నెట్ లేదు, సెల్లు లేదు. లింకులు అంటే లింకులు ఇచ్చుకొని గెట్టుంటాయినా. అంటే నిన్న జరిగిన హత్యకు మీకు కారణం ఏంటి సార్? మాకు కనిపిస్తావు నువ్వు. నేనేందో మహిళ మధ్యలో నేనేందో అంగడి పోతాను. ఈ మధ్యలో నాకు కనిపించావు ఇది నాకు మహిమ చెప్పింది. సాయంత్రం దగ్గర పాలు పెరగండి, నేను ఇప్పుడే పోతున్నా. ఒక్క నిమిషం ట్రాంక్ సార్. సార్ ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా మీరు ఎక్కడైతే నిలబడినారో ఆయన నిన్న చంపడం జరిగింది. మీరు ఎలుముతలు వస్తాయా కలుముతలు సార్? మీరు ఎందుకు చంపడం జరిగింది సార్ ఆయన? ఆయన ఏమంటున్నాడంటే ఆయనకి ఈయనకు పాత కక్ష లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ పాత కక్షలు ఉండడం వల్ల ఆయన ఆప్ చేయకండి. ఏంది సార్? సార్ నేను టీవీలో వస్తాను, టీవీ ఛానల్స్ లో వస్తాను సార్. అయితే ఇప్పుడు ఈయన పోవడానికి కారణం ఏంటంటే నేను ఆయన స్కెచ్ చేసి ఆయన చంపినందుకు ఈయన కత్తులు, ఆయన ఏంటో చిన్న వస్తువులు ఆయన పోయినాయంట. పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళకి దొరకకుండా ఆయన తప్పించుకోవాలని తిరుగుతున్నాడు. అదే సరే ఆయన చెప్పారు మనతో. కత్తులేనన్నా ఏంది లేవు, నన్ను ఎందుకు ఇరికి చేయాలని చూసానా ఉన్నా. నువ్వు నీకేం దిక్కు తెలుసా? నాకు దెంగుతారు, నా కొంపల మీదకి వస్తాయి నా దెంగులు. నువ్వే పిల్ల ఇకారం దెంగుతావా? నీకే ఒళ్ళే తిమ్మిరిగా ఉంది. దెంగుతా మెడల్ పడి చెప్తాను చూడు. సార్ ఫస్ట్ ఎయిడ్ ఆయన మెడల్ పట్టించి దెంగినాడంట. సారీ చెప్పినాడు. నీకు చెప్తాను నేను, నువ్వు కాదు నాకు చెప్పాలి. దెంగుతాట మడితే ఇలా లేదు, నా లౌడా లేదు, నువ్వేంటి నాకు అల్లరి పట్టించుకుంటాను. ఆ కొట్లాటలో పెద్ద తలక ఎవరన్నా ఉన్నారంటే అది ఈయనే. మీరు ఏమైనా చేసుకోవాలంటే బహిరంగ చెప్తున్నాడు. పిక్కోండి, నిన్న జరిగిన హత్య ఈడే చేశానని. ఎందుకన్నారు సార్ అట్లా? ఎందుకన్నారు? నేనేమన్నా నాకెందుకున్నా దెంగులు దెంగతావు? నీ కాళ్ళు పట్టుకుంటానైనా ఈ నుంచి దాటినైనా. ఎవరేమన్నా చేసుకోండి, పోతానైనా ఎవరేమన్నా చేసుకోండి. ఈ హత్యకు నేనే చేసిన. ఎవడైనా ఎవడొచ్చినా భయపడ్ను. ఈ హత్యకు నేనే కారణం అంటున్నా. ఎంతసేపు చెప్పాలి? దెంగులు వచ్చాయి పిల్లకుందే చెప్తాను జాకులు. సార్ ఇప్పుడు ఈ వాతావరణంలో ఇక్కడ చూడండి ఆయన స్కెచ్ చేసిన విధానం. సార్ మీరు స్కెచ్ చేసిన విధానం కూడా సూపర్ గా ఉంది సార్. ఇక్కడ ఎవరు రారు సార్. ఇక్కడ చూడండి ఒకసారి చూడండి, ఇక్కడ ఎవరు రారు సార్. ఇక్కడ సార్ మీరు ఒకసారి ఆయన ఇలా పరిగెత్తుకుంటూ పోతాంటే సార్ ఇక్కడ ఇలా 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 గొంతు మీద ఫస్ట్ గొంతు ఇట్లా దెంగుతా
బుద్ధలేసి ఎక్కుతాయి బైక్ చెప్తా చూడు. ఆయన ఏమంటున్నాడంటే ఫస్ట్ ఏటు నేనే వేశాను, రెండో ఏటు నా సహోదరుడు వేశాడు, మూడో ఏటు మా ఇంట్లో వాళ్ళు వేశారు. సహోదరు లేడు, లౌడా లేడు, ఎవరు వేయలేనైనా నువ్వే నాకాడ ఇది చెప్పాకు. నా కర్మ ఇప్పుడు రావడం వీడికి దా ఉమ్మడి. అంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సార్, ఇంట్లో మీరు ఒక్కరేనా సార్? పెద్దోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు. నన్నెందుకు కావాలో పట్టించావు నన్ను? రోడ్డుని ఎందుకు ఇస్తావు నన్ను? అంటే మీరు కొంపల కాడికి వచ్చి దెంగుతారు ఎవరన్నా తెలిసి. ఏంది నా మీద దెంగుతావు? దావుల మీద కేసులండి నా మీద అంటే దెంగుతాయి. ఈ మర్డర్కి మీకు మూల సంబంధం అంటే ఎందుకు ఆయనకు మీకు మూల లేదు, లౌడా లేదు, అప్పుడు నాకు మొత్తుకుంటానే లేదు బెల్లవా. అంటే ఆయన చనిపోయిన వాళ్ళ వైఫ్ కు ఈయనకు అక్రమ సంబంధం ఉందంట. ఆ సంబంధానికి ఏదో గుర్తు బయటకు వచ్చి అక్రమ సంబంధం లేదు, ఏం లేదు. నా దెంగులెందుకు దెంగతావు నన్ను? నువ్వు ఫోన్ నుంచి అంటే అక్రమ సంబంధాలు బయటపడతాయి. అక్కడ సంబంధం లేదు, లౌడా లేదు, నువ్వు ఫోన్ నాదైనా అక్రమ సంబంధాలు లౌడా వాడి ఎవడో చూడలే మగగా చూడలే. అక్రమ సంబంధాలు బయటపడతాయని చెప్పి ఆయన చంపడం జరిగింది. మొదటి ఏటైతే ఇక్కడ వేయడం పడింది, రెండో ఏటైతే ఈడ కొట్టడం జరిగింది, అయితే ఇక్కడ 4 ఏటు ఒట్టలు కేసు గుద్దినాడు. ఒట్టాలకు లేదు, లౌడా లేదు, ఒట్టలే పిసుకలే, ఒట్టాలు పిసుకలే ఎవరు. అంటే ఒట్టలు కేసు గుద్దడం వల్ల ఆయనకు కళ్ళు బయలు కమ్మి తర్వాత ఆ ఒట్టలు కోయడం జరిగింది. ఎందుకు సార్ అలా? ఈ మేకట్ అనుకునేవన్నా ఏమన్నా నువ్వే అవ్వలేదు దెంగుతావు, పొట్టేళ్ళు అనుకునేవన్నా కొయ్యనికి అంటే మనుషులు నా దెంగుతారు. నువ్వు పోనా నీ కాలు పట్టుకుంటాను నైనా స్వామి. వాళ్ళ భార్య చాలా అందంగా ఉందంట. ఆ అమ్మాయి అందంగా ఉందని తెలిసి ఆయన పెట్టుకొని ఈ రాతంతా సార్ నైనా ఇడుంటే నువ్వు దెంగుతావు. సంబంధం జరుగుతున్నాయి. ఎందుకు సార్ మీకు అంత పిచ్చి? నా అక్రమం లేదు, నా లౌడా లేదు, నన్ను ఇష్టపెట్టి వాదేంగా ఉన్నానైనా. నువ్వే పిల్లికి ఎలా దెంగుతావు చెప్పలు వాడికి యాపమండతో దెంగుతావు చెప్తా చూడు. అంటే ఆవిడ చాలా నచ్చింది, నేను అందుకే ధైర్యం చేసి ఆ అమ్మాయికి బతుకుంటాడు లౌడానా అన్ని నీకు బుద్ధి ఉంటాడు చెప్తాను. నీకు ఇష్టం వచ్చి చెప్తాను. మటన్ నువ్వు చేసినట్టున్నావు దగ్గర మాట్లాడుకో. నాది నా నువ్వన్నా టీవీ వాళ్ళ ఇప్పుడు మేము టీవీ వాళ్ళ ఏం కట్టినా నువ్వు బా అంటే నాకు పీడ వదిలింది అనుకున్నా. ఎడకు దుబాయ్కి ఎడకు పేడ అనుకునే మంచి. అయితే ఈ మర్డర్లకు ఎందుకు వచ్చావు నువ్వు నాకు టార్చర్ కాకపోతే? ఈ మర్డర్లకు అన్నిటికీ మనకు మూల కారణం రొట్టె గారికి దీంట్లో పాత్రలు ఉన్నాయి. వాళ్ళ భార్య పాత్రలు లేవు, గిన్నెలు లేవు, బోగులు లేవు, ఏంటి లేవు. నన్ను పాట దొంగుతా నాకు చంపలు ముక్కు పిసుకాలండి. నాకు నా మగం పిసుకుతా గోధుమ పిండి పిసుకా. వాళ్ళ పిల్లం వీళ్ళకి బాగా నచ్చడం వల్ల బాగా నచ్చలేదు. నువ్వు దొంగలు లెక్క చావాలి, నువ్వు మనుషులు దగ్గర పుట్టాను. నువ్వు ఒప్పుకొని పోతున్నాడు. ఇప్పుడు ఆ మర్డర్ కి ఈయనే కారణం అని మీరు రండి సార్. సార్ ఆయన మర్డర్ సార్ ఎందుకు చంపారు సార్? ఎందుకు చంపారు సార్? సార్ చెప్పండి సార్. సార్